ఇప్పుడు మైగ్రేన్ గురించి మాట్లాడుకుందామండి. ఈ మైగ్రేన్ అనేది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత ఇబ్బందంటే చాలామంది వాంతులైపోతాయి, ఏడుస్తూ ఉంటారు. ఇంట్లో ఎవరిని మాట్లాడనివ్వరు, తిడతారు. వాళ్ళ బాధను తట్టుకోలేక వెలుతురు చూడలేరు, శబ్దం వినలేరు, తిన్న ఆహారం అరగదు. మార్నింగ్ తిన్న ఆహారం మర్నాడు పొద్దున్న మైగ్రేన్ వచ్చినప్పుడు కూడా ఇవాల్టి ఆహారం కూడా వాళ్ళు తినకుండా పడుకున్నా వాంతి అయిపోతూ ఉంది. ఇన్ని రకాలైన సైడ్ ఎఫెక్ట్లు మైగ్రేన్ వల్ల వస్తాయండి. చాలా హెల్ అనమాట. నేను అనేక మంది పేషెంట్లను చూసాం. మా ఇంట్లో కూడా ఉండేవారు పూర్వం. అప్పట్లో నాకు ఆయుర్వేదం ఇంత బాగా తెలియదు కాబట్టి నేను ఏం చేయలేకపోయేవాడిని. అదేవిధంగా మైగ్రేన్ ఎలా గుర్తించాలి? ఇది కొంతమందికి ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తాడు కదండి, అప్పుడు మొదలయ్యి సూర్యుడు పెరిగే కొలది పెయిన్ పెరుగుతుంది. మళ్ళీ సూర్యుడు తగ్గే కొలది తగ్గిపోతుందండి సాయంత్రం అయ్యేసరికి కొంతమందికి ఏమో ఉదయం నుంచి రాత్రి దాకా ఉండి నైట్ ఉండదు. కొందరికి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి నైట్ వరకు ఉంటుందండి. ఇలాగ రకరకాలు అనమాట. కానీ ఈ అన్ని చోట్ల కామన్ ఏంటంటే ఎక్కువగా ఉండేది కామన్ విషయం, వెలుగు ఎక్కువ వెళ్తుంటే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది, శబ్దం వింటే చిరాగ్గా ఉంటుంది. ఈ పైన నేను ఇప్పుడు ఏ ఏ లక్షణాలు అయితే చెప్పానో ఆ లక్షణాల ద్వారా మైగ్రేన్ అని గుర్తించవచ్చండి. ఈ మైగ్రేన్ అనేది సాధారణంగా మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయాక తగ్గిపోతూ ఉంటుంది చాలామందికి. అలాగే 45-50 సంవత్సరాలు వచ్చాక తగ్గిపోతుందండి. అప్పుడు దాకా ఎన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వాడండి, ఎన్ని రకాలు వాడినా కూడా దాని నుంచి విముక్తి అనేది సాధారణంగా ఉండదు. కానీ ఆయుర్వేదంలో మట్టుకి చాలా చక్కని మందులు ఉన్నాయి. ఈ డోస్ కూడా మేము ఓన్లీ 9 డేస్కి ఇస్తామండి. ఒక నశ్యకర్మ చేయించి ఈ మెడిసిన్ అనేది 9 రోజులకి ఇస్తాం. ఇచ్చి కొంచెం ఆహారం అలవాట్లు కూడా మార్చుకోమని చెప్తాం అన్నమాట. ఆ పద్ధతి పాటిస్తే ఒక 3-4 నెలల్లో మైగ్రేన్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు కొంచెం ఈ జాజికాయ ఉంటుంది కదండి, జాజికాయని పాలల్లో అరగదీసి ఆ గంధాన్ని కణతలకు రాయండి. ఓకే, మైగ్రేన్ తగ్గుతుంది. అంటే ఉపశమనం, పూర్తిగా తగ్గిపోవడం కాదు, ఉపశమనం పొందవచ్చు మీరు. అలాగే అనేక రకాల బాంబ్స్ ఉన్నాయి, అవి రాస్తూ ఉంటారు. రాసినా కూడా ఆ బాంబు రాసినప్పుడు ఏమవుతుందంటే అది బాగా మండుతుంది. అది మండటం వల్ల మన కాన్సన్ట్రేషన్ ఆ మంట మీదకి వెళ్ళిపోయి ఈ మైగ్రేన్ అనేది తగ్గుతూ ఉంటుందండి. అలా కాకుండా క్రిముల వల్ల కూడా వస్తుందండి ఇది. సైనస్ ఇక్కడ చేరిన బ్యాక్టీరియా వల్ల పసపడడం వల్ల వస్తుంది. లేకపోతే తలలో కూడా అనేక రకాల క్రిములు ఉంటాయి. బ్రెయిన్లో క్రిములు ఉంటాయా, క్రిములు ఉంటే మనిషి బతుకుతాడని మీకు డౌట్ రావచ్చు, కానీ ఉంటాయి. బ్రెయిన్కి ఏమి ఇబ్బంది లేకుండా మైగ్రేన్ ద్వారా చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఈ మైగ్రేన్ అనేది తగ్గడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన ఔషధాలు ఉన్నాయండి. మార్నింగ్ జిలేబీ దొరకడం తక్కువే ఉంది, దొరకదు. కానీ ఈవినింగ్ అయినా కాస్త వేడి జిలేబీ, బెల్లం జిలేబీ కానీ పంచదార జిలేబీ కానీ దొరికితే అది తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి ఆ జిలేబీనే పాలల్లో ముంచుకుని తినండి. మంచి స్వీటు, ఇష్టమైన ఫుడ్డు, మైగ్రేన్ తగ్గుతుంది. అలాగని అందరికీ తగ్గిపోతుందని కాదు, కొన్ని లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇది మందుగా పనిచేస్తుందండి. కొన్ని రోజులు ఇలా తింటే తగ్గిపోతుంది. ఇంకొక సిస్టమ్ ఏంటంటే సాయంత్రం పడుకునేటప్పుడు పాలు కాసి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వేడిగా ఉండగా తోడు పెడతారు కదా, ఒక సరిపడి వేడి ఉండగా ఆ తోడు పెట్టే ముందర ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసి ఆ పాలలో వేసి తోడు పెట్టేయండి. తోడు పెట్టేసి సూర్యోదయం అవ్వక ముందర ఈ అన్నాన్ని తినాలండి. మామూలుగా కూడా చాలామంది తింటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ మొదలు ఇలా ఈ విధంగా తిన్న వాళ్ళకి మైగ్రేన్ ఉండదండి. అదేవిధంగా మైగ్రేన్ ఉన్నవాళ్ళు కూడా ఈ రకమైన ఆహారం తింటే మైగ్రేన్ తగ్గడానికి చాలా చక్కని అవకాశం ఉంది. 2 అయినాయి కదండి, 3వది కూడా చెప్తున్నాను వినండి. ధనియాల కషాయం. ధనియాలు కొద్దిగా వేడి చేసుకుని కచ్చబచ్చగా కొట్టి ఉంచుకుని వాటిని ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక చెంచా పౌడరు ఒక 200 ml వాటర్లో వేసుకుని అది ఒక 75-100 ml వరకు బాగా మరిగేదాకా చూసుకుని దాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఈ ధనియాల కషాయం అనేది దాన్ని ఫిల్టర్ చేసుకునండి. కొద్దిగా పటికి బెల్లం పొడి వేసుకోండి, అందులో ఒక చెంచా, 1/2 చెంచా కానీ, షుగర్ లేని వాళ్ళు.
షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు అలాగే తాగేయండి. ఇది ఒక 20 రోజుల నుంచి నెల తాగేసరికి తగ్గడానికి అవకాశం ఉందండి. ఈ 3 మార్గాల ద్వారా చాలామందికి తగ్గుతుంది. తగ్గకపోతే అప్పుడు మెడిసిన్ వాడడం అనేది మొదలుపెట్టండి. ఓకేనండి. ఈ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఏమనంటే ఎండలోకి వెళ్తే వచ్చేస్తుంది కొంతమందికి, కొంతమందికి వేడి చేస్తే వస్తుంది, కొంతమందికి ఎక్కువ ఎన్వి మసాలా తింటే వస్తుంది. ఈ అబ్జర్వేషన్ తోటి అటువంటి ఆహార పదార్థాలు తినడం తగ్గిస్తే కూడా మీకు దీని నుంచి బయటపడొచ్చండి. అలాగే చక్కని వైద్యం కూడా ఉంది ఇందులో. మైగ్రేన్ ఉన్నవాళ్ళు సంప్రదించి అది తగ్గించుకుని హ్యాపీగా ఉండండి. నమస్కారం అండి.